ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అవినీతి అక్రమాల వెలికితో పాటు అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు బీసీ ఫారూక్. నంద్యాల మున్సిపాలిటీలో సూడో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో డిమాండ్ చేసిన టీడీపీ కౌన్సిలర్లు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. తెలంగాణలో రవాణా శాఖ జేటీఓపై దాడికి నిరసనగా నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించిన అధికారులు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల వెలికితో పాటు అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైనార్టీ న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలోనే ఎమ్మెల్యేలు, మంత్రులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు చరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమిని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని, తమ పార్టీ హామీ ఇచ్చిన మేరకు జూలై 1 నుండి పెన్షన్ 4,000తో పాటు గత 3 నెలలకి 1000 చొప్పున 7,000 రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ శాండ్ మైన్ లో జరిగిన అనేక అక్రమాలు, అవినీతి వెలికితో పాటుగా తాము హామీ ఇచ్చిన మేరకు ప్రజలకు పనులు చేస్తామన్నారు. జిల్లాలో దెబ్బతిన్న 172 కిలోమీటర్ల రహదారులను సంబంధిత శాసనసభ్యులు సూచన మేరకు మరమ్మతులు చేస్తామన్నారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలో త్రాగునీటి ఎద్దడికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును విస్తరించి గోరుకల ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను ప్రాధాన్యత అక్రమంగా మంత్రులు, శాసనసభ్యులు సమిష్టి అభిప్రాయంతో తీరుస్తామన్నారు. పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేవని పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ అడిగితే గోరుకల్ రిజర్వాయర్ తీసుకోవాలి. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్ నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశనం చేసి పెట్టారు. గోరుకల్ ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం. ఆ గోరుకల్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోరుకల్ నుంచి గోరుకల్ రిజర్వాయర్ నుంచి తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతంలో నుండి పాలకులు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈయన. 1 కాదు 2 కాదు, 13,58,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆమెని దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థవంతమైన మరి పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఎవరు చేయరని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అయితేనే అప్పు తీర్చాలా, వడ్డీ కట్టాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలా, ప్రజా సంక్షేమంలో మన పేద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నా డిపార్ట్మెంట్ తరపు నుంచి అది చట్టం సరే, అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. పెద్దలకు తెలుసు అమెండ్మెంట్ అంటే. ఇప్పుడు చూశారు మీరు. ఇప్పుడు నమస్కారాలు. మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము, మంత్రులం అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున
మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23,23 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమ్మడం చేయడం జరుగుతూ ఉంది. అంటే తెలుగు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా భూదోపిడి కూడా మొన్ననే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా మంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము, ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి, మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము. అదేవిధంగా విశాఖలో భోగాపురం 8 ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుశ్చర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. నంద్యాల మున్సిపాలిటీలో సూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశం చైర్మన్ మాపునిసా అధ్యక్షతన జరిగింది. తొలుత అజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులకు వివరించి సభ ఆమోదం పొందారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంపై సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మాబు అలీ వాడవేడిగా చర్చను ప్రారంభించారు. నంద్యాల మున్సిపాలిటీలో 600 పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారని, వీరిలో ఎక్కువ శాతం వైసీపీ నేతల ఇళ్లలో పనివారిగా ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని, సూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ వార్డులలో కనీసం ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తమ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ మహిళా కౌన్సిలర్ శ్రీదేవి కోరారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న అధికారులపై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్ మాజీ చైర్మన్ దేశం సులోచన ఆవేశంగా సభలో మాట్లాడారు.
తమ కౌన్సిల్ కు ఇంకా 20 నెలలు గడువు ఉందని, తమ వారిని బెదిరిస్తే సహించేది పరిస్థితి లేదని, తమకు అన్ని రకాల హంగులు ఉన్నాయని హెచ్చరించారు. టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ గతంలో గడప గడపకు కార్యక్రమానికి నిధులు లేకుండా టెండర్లు పిలిస్తే టెండర్లు దారులను ఇబ్బంది పెట్టినట్టే కదా అని ప్రశ్నించారు. పలు సమస్యలపై చైర్మన్ తగు చర్యలు తీసుకుంటామని సభకు హామీచ్చారు. కాగా మున్సిపల్ సమావేశానికి మంత్రి ఫారూక్ వస్తారన్న సమాచారం అందడంతో మున్సిపల్ కార్యాలయంలో అధిక సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా పోలీసు అధికారులు మున్సిపల్ సమావేశం హాల్లో విధులు నిర్వహించడం కోసమేరకు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి మరియు మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఈ క్రింద జరిగిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదరు పనులకు టెండర్ నోటీస్ నెంబర్ 50 ఆ రోజు ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు తోటి కౌన్సిలర్ గారు మాట్లాడుతున్నందుకు చెప్తున్నా, మాకు 3 సంవత్సరాల నుండి ఇవ్వలేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు మాకు ఇవ్వలేదు, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏ పని కూడా నెలే అయింది కదా పద్ధతి కాదని అంటున్నాం అధ్యక్ష. ఎవరి ఇండివిజువల్ వాళ్ళు మీ వార్డు గురించి మాట్లాడు, తప్పకుండా అదేదైనా ఇబ్బందికరంగా ఉందంటే నేను చెప్పేదాన్ని ఆ రోజు చెప్పారు. కక్షపూరితంగా ఎవరు చేయరు అధ్యక్ష. వాళ్ళ వార్డు సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు, చెప్పుకోకూడదు అనేది ఎవరు చెప్పకూడదండి. దయచేసి వాళ్ళ మా వార్డులో కూడా మాకు మీ విషయాలు ఇట్లే చేశారు కదా అధ్యక్ష. అది మీకు ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, వాళ్ళ ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు మాట్లాడతారు. దయచేసి ఎవరిని ఎవరు తప్పు పట్టొద్దండి. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తుంటే మేము కూడా క్వశ్చన్ చేయము అధ్యక్ష. మా వార్డులో పనులు సరిగ్గా చేయలేదు అధ్యక్ష. మా వార్డులో పనులు పెట్టినవి కూడా సరిగ్గా చేయలేదు అధ్యక్ష. ఎజెండాలో పెట్టినవి కూడా ఎంపీటీల నుండి పెట్టారు కదా అధ్యక్ష, ఆ పని కూడా చేయలేదు. మరి వర్కులే అధ్యక్ష. 3 సంవత్సరాల నుండి ఒక వర్క్ కూడా జరగలేదు. పైప్ లైన్ వేసినారు, విరగొట్టినారు. పైప్ లైన్ మళ్ళీ ఏమని అడుగుతా ఉన్నాం కానీ వేయడం లేదు. ఓకే, ఎంపీ గారు నోట్ చేసుకోండి, మాట్లాడండి. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంగా వైనాట్ 164 అంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నంద్యాల ప్రజలు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే జరుగుతుంది. మన నంద్యాల అభివృద్ధి ఎన్ఎండి ఫరూక్ సార్ గారి వ్యక్తితోనే మన నంద్యాల అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఈరోజు 10,000 పైగా మెజారిటీతో ఈరోజు ప్రజలంతా గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ కౌన్సిల్ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మన నంద్యాల రాజకీయాల విషయాల్లోకి వస్తే ఒక వార్డు కౌన్సిలర్ నుంచి ప్రారంభమయ్యి 4 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే వివిధ శాఖలలో మంత్రిగా మన మైనార్టీ వర్గానికి చెందిన నర్షం మొహమ్మద్ ఫరూక్ గారు ఈరోజు మళ్ళీ మినిస్టర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అది ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయించవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఒక రోడ్డు కూడా వర్క్ జరిగింది కానీ కంప్లీట్. ఇప్పుడు ఈ గడప గడప ప్రోగ్రామ్ కు రాటిఫికేషన్ ఇచ్చారు కదా అధ్యక్ష, దీనికి ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయా కమిషనర్ గారు? ఇప్పుడు మనకు మండే లేనప్పుడు ఆ టెండర్లను మనము రాటిఫై చేసే పొద్దున క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. టెండర్దారునికి మనం ఏం జవాబు చెప్పుకుంటాం, రేపు పొద్దున అమౌంట్ మనది ఇవ్వకపోతే టెండర్తో మనకు వర్క్ చేయించుకున్న తర్వాత వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా మనం. అందులో నాకు తెలిసినంత గడప గడప ప్రోగ్రాంకి ఇప్పుడు ఫండ్ లేదు. కానీ ఈ రోజు అయితే వీళ్ళు టెండర్ మనం ఇచ్చిన తర్వాత ఇన్ని వర్కులు, ఇప్పుడు ఫస్ట్ కాలం కూడా 3 వర్కులు, దీంట్లో ఇన్ని వర్కులు ఒక టెండర్ దారులను మనము ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో నా ఉద్దేశం. దానికి కొంచెం మీరు కలెక్టర్ గారి ఆదేశాల మేరకే ఆ రోజు జారీ చేయడం జరిగింది. రాటిఫికేషన్ చేసి వాళ్ళకు కొంతమంది వర్కులు కానీ స్టార్ట్ చేయడం కానీ జరిగింది. తద్వారా ఒకసారి మనం కలెక్టర్ గారికి కానీ నోటీస్ చేస్తారు అధికారులు. పైనుంచి ఫండ్స్ వస్తాయంటే వేసుకునే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇష్టం, లేదంటే మనం క్యాన్సిల్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు మనం ఫాలో అవుతాం.
ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చింటేనే మనం పాలు పిలిచినాం గడక పడుతుంది జనరల్ ఫండ్స్ కాదు. అలాగే గవర్నమెంట్ నుంచి ఏం డైరెక్షన్స్ వస్తే ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. కరెక్టే సార్. ఇప్పుడు వాళ్ళ ఈఎండీలన్నీ మనం ప్రొఫైల్ చేస్తాం కదా, వాళ్ళ వర్క్ అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. మరి అన్అఫిషియల్ గా కట్టే వాటికి కనీసం స్పెషల్ జీవనాన్ని తెప్పించండి. టౌన్ మీద అన్అఫిషియల్ గా ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్తే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మున్సిపాలిటీకి ₹1 మనకు ఇన్కమ్ ఉండదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం. అలాంటి జీవనాన్ని మనం తీసుకురావాలి. లేకపోతే టీపీఓ సెక్షన్ అన్న యాక్టివ్ గా ఇక్కడ పనిచేయాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటూ మీ ద్వారా నేను కమిషన్ కానీ టీపీఓ సెక్షన్ ద్వారా దీనికి క్లారిటీ ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఇస్తే కూడా దిక్కు లేకపోతే ఏంటండి ఇది? ఇంకా కౌన్సిల్ ఇంకా 21 months ఉంది, ప్లస్ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మరి దీనికి టీపీఓ సెక్షన్ నుండి క్లారిటీ ఇప్పించాలి. కమిషనర్ గారు దయచేసి కౌన్సిల్ మర్యాదను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు ఆదేశాల మేరకు సీఎం వారి రిమార్కుల మేరకు భారత పట్టణ మహిళా సమైక్య టీఎల్ఎఫ్ వారి ద్వారా పారిశుద్ధ్య కార్మికులు నియమించుకోవాల్సిందిగా తెలిపినారు. అందుపై ఒక పారిశుద్ధ్య కార్మికులు దినసరి ₹400 చొప్పున ఈపీఎఫ్ ఈఎస్ఐ లేకుండా ఒక నెలకు 12,000 పెంచకుండా ఒక కార్మికులకు జీతం చెల్లించవలసి ఉన్నది. ఒక నెలకు 7 లక్షలు. ఇప్పుడు ఈ శానిటేషన్ వర్కర్స్ ఇంతమంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధుల ఇళ్లలో పనిచేయడం జరుగుతూ ఉంది. అది మీరు ఒప్పుకోకుండా ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు వచ్చి విధులలో ఇంకా పాల్గొనలేదని చెప్పి మాకు తెలుసు. ఇప్పటి నుంచైనా మీ ద్వారా నేను కమిషనర్ గారికి, శానిటేషన్ వారి ఇన్స్పెక్టర్ అందరికీ చెప్తా ఉన్నాను, ఇప్పటి నుంచి కరెక్ట్గా వార్డులలో తక్కువ చేసి వాళ్ళ ఇళ్లలో పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అందరినీ తీసి వార్డులలో వర్క్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు బయటికి. వాళ్ళ ఇళ్లలోనే పనిచేస్తూ ఉన్నారు. ఎవరింట్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పాలని మీరు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కౌన్సిల్ మీటింగ్ అంతా వాళ్ళు ప్రతి వార్డులలో పనిచేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం వద్దనే గత ప్రభుత్వంలో మనం వర్క్ చేశాము. మా ఏరియాలో మా పీవీ నగర్లో టాయిలెట్స్ కట్టించాలి. అంతవరకు అధ్యక్ష సంవత్సరం నుంచి కడుతున్నారు. 5 టాయిలెట్స్ పూర్తి కాదు అధ్యక్ష. మిమ్మల్ని ఛాన్సర్లు ప్రతి కౌన్సిలింగ్ మారినాయి, అది పూర్తిగా కాకున్నాయి. పెద్ద పెద్ద ఇల్లు పుట్టుతున్నాయి, అది మాత్రం పూర్తి కాకున్నాయి. చెత్తంతా పోతుంది. వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. మన గిరెడ్డి సార్ కూడా చెప్పారు వచ్చి. ఆ చెత్త అట్లనే వస్తుంది కానీ అది ఉంటుందే కానీ దాన్ని మాయం చేసి ఇవ్వడం. ఆ రోజు మనం మొత్తం 10 రోజులు టైం ఇవ్వండి, మొత్తం ఇక్కడ చెత్త లేకుండా చేస్తామని చెప్పినారు. మన గిరెడ్డి సార్ కూడా వచ్చారు ఆ రోజు. దాని గురించి చెప్పారు. 3 నెలలు చదువుతున్నాం. 3 నెలలు మాకు ఇదే బాధ. తప్పనిసరిగా ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటన తలెత్తినప్పుడు మేమందరం కూడా వాళ్ళకి సంఘటితంగా మా భాషలో తెలియజేయడం, అదేవిధంగా వాటికి కావాల్సిన సపోర్ట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా నా నోటీస్ తీసుకొని వచ్చినారు. అతన్ని ఫైల్ చేయమని చెప్పేసి నేను అక్కడే మీటింగ్ హాల్లోనే నేను అతన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏసీపీ, మిగతా సిబ్బంది, WPRS అందరి సమక్షంలో. కానీ ఆ WPRS వాళ్ళు ఇంకో రకంగా మేమందరం కలిసి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి పోయి ధర్నా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఏదో నాకు ప్రపోజ్ చేశారు. ఇట్లా ధర్నా చేయడం అది కరెక్ట్ కాదు. ఏదైతే లాఫుల్గా ఉండారో అది మనం చేయాల్సి ఉంటుంది. కేసు ఫైల్ చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది మేడం. తర్వాత ఆ ఇష్యూ గురించి మళ్ళీ నాకు ఫర్దర్గా నా నోటీస్ రాలేదు. నేను దాన్ని ప్రాసెస్ చేస్తాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోపి శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులకు కుంకుమార్చనలు నిర్వహించారు. గోవిందనామ స్మరణంతో ఆలయం ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రవికుమార్ మీరు ధర్మవతి ఇంద్రాణి గారు మీరంతా కూడా
శ్రీనివాసరావు గ్రామ వాస్తవ్యులు సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భర్తాదులైతేనేమి అల్లాహారం ఏర్పాటు చేసినటువంటి దాతలు నంద్యాల భవసాగరం గంజామ గోత్రం వారం కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ లో రవాణా శాఖ జేటీఓపై దాడికి నిరసనగా నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై ఆటో డ్రైవర్ చేసిన దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రవాణా శాఖ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లోకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఖైరతాబాద్ జేటీఓపై దాడిని తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేయడం జరిగింది. ఈ దాడి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అయిన మేము మా యూనియన్ యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మా విధులకు హాజరై మా యొక్క నిరసన వ్యక్తం చేయమని చెప్పి మాకు మా యూనియన్ లీడర్స్ చెప్పిన ప్రకారం మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి దాడి చాలా హేయమైన చర్య, ఇది తీవ్రంగా ఖండించదగింది. నిబంధనల ప్రకారము పనిచేస్తున్న అధికారులపై ఇలా దాడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సదరు ప్రభుత్వము, సదరు పై అధికారులు ఆ యొక్క దాడి చేసిన వ్యక్తిపై తీవ్రమైన చర్యలు తీసుకొని ఇంకొకరు ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా నిజాయితీగా వచ్చి ఆఫీసర్లను సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కానీ ఆవేశానికి ఉన్నాయి అటువంటి అదుపు తప్పి చర్యలు తీసుకోకూడదు. వారికి తమ శిక్ష విధించి దీనికి తమ గుణపాఠం చెప్పాల్సిందిగా మేము మా యూనియన్ తరఫున కోరుతున్నాం. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో విశ్వనగర్ నందు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసే సంబంధిత సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అలాగే దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన టైగర్ దోమలు మంచినీటి నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలలో చేరి గుడ్లు పెట్టిన అనంతరం లార్వా మరియు పెద్ద దోమగా తయారై కుట్టడం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, మెదడు వాపు జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశా వర్కర్లు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మలేరియా అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి అక్రమాల వెలికితో పాటు అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు బీసీ ఫారూక్. నంద్యాల మున్సిపాలిటీలో సూడో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో డిమాండ్ చేసిన టీడీపీ కౌన్సిలర్లు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. తెలంగాణలో రవాణా శాఖ జేటీఓపై దాడికి నిరసనగా నంద్యాల రవాణా శాఖ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించిన అధికారులు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.